నరకాసుర సంహారము దీపావళి పండుగ గురించి తెలుసుకుందాము. ఒకసారి శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తినప్పుడు ఆయన వలన భూదేవికి ఒక కొడుకు పుట్టాడు. అతడే నరకుడు. పుట్టిన వేళ దోషప్రదమైనది కావడంతో అతడు అసుర లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్నాడు. అసుర చేష్టలతో జనాలను పీడిస్తూ నరకాసురుడిగా ప్రతీతి పొందాడు. అతడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని కామరూప దేశాన్ని పరిపాలించసాగాడు. పొరుగునే ఉన్న శ్రోణితపురం రాజు బాణాసురుడితో నరకుడికి మైత్రి కుదిరింది. బాణాసురుడి ప్రోద్బలంతో నరకుడు మరింత దుష్టుడిగా మారాడు. తన కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకొచ్చి చెరపట్టేవాడు. ప్రపంచంలో అన్ని రాజ్యాల మీద దండెత్తి 16,000 మంది పడతులను ఎత్తుకొచ్చి వారందరినీ చెరలో పెట్టాడు. బాణాసురుడి ప్రోద్బలంతో నరకాసురుడు అమాయకులను హింసించేవాడు. తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చేవాడు. అతడి దుండగాలకు భూదేవి కూడా సహించలేకపోయింది. నరకాసురుడు తన రాజధాని చుట్టూ 4 దుర్భేద్యమైన దుర్గాలను నిర్మించుకున్నాడు. అవి గిరిదుర్గం, జలదుర్గం, అగ్నిదుర్గం, వాయుదుర్గం. వాటిని దాటి వెళ్ళి ప్రాగ్జ్యోతిషపురం మీదకు దండయాత్రకు వెళ్ళడం దేవతలకు సైతము దుస్సాధ్యంగా ఉండేది. 4 దుర్గాల మధ్య శత్రుదుర్భేద్యంగా ఉన్న నరకుడు ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టేవాడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నరకాసురుడు అనేక దివ్య అస్త్రాలను సాధించాడు. వరగర్వం తలకెక్కి దేవతల మీద తరచూ దండెత్తి వాళ్లను నానా హింసలు పెట్టేవాడు. దేవతలపై దండెత్తిన నరకుడు బలవంతంగా వరుణుడి ఛత్రాన్ని, అతిథీదేవి కర్ణకుండలాలను చేజిక్కించుకున్నాడు. దేవతలకు చెందిన మణిపర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నరకుడి ధాటికి అరికట్టడం దేవేంద్రుడికి కూడా సాధ్యం కాలేదు. స్వర్గం మీద దండెత్తిన నరకుడి ధాటికి నిలువలేక దేవేంద్రుడు పలాయనం చిత్తగించాడు. నరకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించుకొని యథేచ్ఛగా తన దాష్టికాలను కొనసాగించాడు. యజ్ఞయాగాదుల ఫలితం తనకే దక్కాలని ఆజ్ఞాపించాడు. కాదన్న మహర్షులను చెరసాలలో బంధించి వారిని చిత్రహింసలు పెట్టసాగాడు. ఒకనాడు వశిష్ఠుడు కామాఖ్యాదేవిని పూజించడానికి ప్రాగ్జ్యోతిషపురం చేరుకున్నాడు. ఆయన ఆలయం వద్దకు చేరుకునే వేళకు నరకాసురుడు ఆలయ ద్వారాన్ని మూసివేయించాడు. ఈ దుశ్చర్యకు ఆగ్రహించిన వశిష్ఠుడు, దుర్మదాంధుడా, నీ జన్మదాత చేతిలోనే మరణిస్తావు నీవు అని నరకాసురుణ్ణి శపించాడు. నరకాసురుడి ఆగడాలు నానాటికి శృతిమించసాగాయి. ముల్లోకాల్లోనూ జనాలు ఆహాకారాలు చేయసాగారు. నరకుడి బాధలు భరించలేక దేవేంద్రుడు దేవతలందరితోనూ కలిసి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు. శ్రీకృష్ణ, పాహిమాం పాహిమాం, నరకుడి బాధలు వర్ణాతీతంగా ఉంటున్నాయి. మమ్మలందరినీ తరిమికొట్టి స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు. ఎదురు చెప్పిన మహర్షులను చెరలో బంధించి హింసిస్తున్నాడు. కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకొచ్చి చెరపట్టాడు. నరకుడి దాష్టికాలతో ధర్మం గాడి తప్పుతోంది. నరకుడిని అంతమొందించగల సమర్థుడవు నువ్వే. అతడి బారి నుండి మమ్మల్ని కాపాడు. ఆలస్యం చేయక అతన్ని సంహరించు అని ప్రార్థించాడు. నరకుడి పీడ విరగడ చేయమని ముక్కోటి దేవతలు ముక్తకంఠంతో మొరపెట్టుకున్నారు. దేవతల మొరలను సావకాశంగా ఆలకించిన నరకుడిపై యుద్ధానికి శ్రీకృష్ణుడు సమాయత్తమయ్యాడు. నాథా, నేను కూడా యుద్ధానికి వస్తాను, నన్ను కూడా తీసుకువెళ్ళండి అంది సత్యభామ. సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు గరుడ వాహనంపై నరకుడి మీద దండయాత్రకు బయలుదేరాడు. తన మిత్రులైన రాక్షసులను శ్రీకృష్ణుడు అప్పటికే సంహరించడంతో నరకుడు అతడిపై కోపంగా ఉన్నాడు. సుప్రతీకం అనే ఏనుగెక్కి నరకుడు భారీ సైన్యంతో రణరంగానికి వచ్చాడు. హోరాహోరీగా యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడితో నరకుడు వెనుక్కు తగ్గకుండా పోరాడాడు. నరకుడి బాణము తాకి శ్రీకృష్ణుడు మూర్ఛిల్లాడు. సత్యభామ ఆగ్రహోదగ్రురాలైంది. విల్లంబులు చేతిలోకి తీసుకొని నరకుడిపై శర పరంపరను కురిపించింది. యుద్ధరంగంలో సత్యభామ ఆదిశక్తిలా విజృంభించింది. ఆమె ధాటికి నరకుడి సేనలు చెల్లాచెదురయ్యాయి. ఈలోగా మూర్ఛ నుండి తేరుకున్న శ్రీకృష్ణుడు తన చక్రాన్ని సంధించి నరకుడి తలను తగనరగాడు. నరకుడు అపహరించిన కుండలాలను అతిథికి, ఛత్రాన్ని వరుణుడికి అప్పగించారు. నరకుడి చెరలో ఉన్న 16,000 మంది పడతులను విడిపించి వారిని పెళ్లాడాడు శ్రీకృష్ణుడు. నరకుడి పీడ విరగడ చేసినందుకు దేవతలంతా శ్రీకృష్ణుని వేనోళ్ల పొగిడారు. నరకాసుర సంహారం తరువాత తిరిగి వస్తున్న సత్యభామ శ్రీకృష్ణులకు ద్వారకాపురవాసులు ముంగిళ్లలో ముగ్గులు వేసి దీపాలు వెలిగించి ఇంటిని పూలతో అలంకరించి స్వాగతం పలికారు. ఆ విధంగా దీపావళి పండుగ జరుపుకోవడం ఆచారంగా వచ్చినది. గోవాలో దీపావళి వేడుకల్లో భాగంగా నరక చతుర్దశి రోజున నరకాసుర దహనం చేస్తారు.